ఈరోజు దీనిలో ఈ పుస్తక స్ఫూర్తిలో భాగంగా వచ్చినటువంటి అతిథులు జుర్రు చెన్నయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మరొకరు గాజోజు నాగభూషణం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వంగరి త్రివేణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మరొకరు గుంటి గోపి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మరొకరు డాక్టర్ విరించి విరివింటి గారు అందువేలో ఉన్నారు, వారు జాయిన్ అవుతారు. గాజోజు నాగభూషణం సార్. ఓకే, మిగతా వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. ఈ కార్యక్రమాన్ని మోడరేట్ చేయవలసిందిగా చెన్నయ్య సార్ని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. తెలంగాణను సారస్వత చైతన్య సాధన దిశగా నడిపిస్తున్న హైదరాబాద్ బుక్ ఫేర్లో పుస్తక స్ఫూర్తి అనే ఒక విశిష్టమైన వేదికను ఇవాళ మనం అధిష్ఠించి ఉన్నాం. ఈ వేదికలో సాహిత్య రంగంలో ఇంకొకరు పల్లెపు సుబ్బారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. పల్లెపు సుబ్బారావు గారు అనేక ప్రక్రియల్లో సాహితీ సృజనలో, విమర్శనలో, పరిశోధనలో అనేక దశాబ్దాలుగా కృషిని సాగిస్తున్నవారు ఈనాడు వక్తలుగా వేదిక మీద ఉన్నారు. వారిలో మనకు గాజోజు నాగభూషణం గారు చాలా గొప్పగా చెప్పుకోదగిన వ్యక్తి. తెలంగాణ అంటే ఒక సాహిత్యమే కాదు, సాహిత్య ఉద్యమం అని సాహిత్య చరిత్ర చెప్తుంది. ఆయన ఉద్యమాలతో, సాహిత్యోద్యమాలతో మమేకమై కృషిని సాగిస్తున్నవారు. చక్కగా కవితను గానం చేయగలిగిన వారు. తన కవితను ఒక తెలంగాణ ఆత్మను ఆవిష్కరించే కవిత్వాన్ని మనకు అందించేవారు. ఇటీవలే వారి షష్ఠిపూర్తి జరిగి ప్రత్యేక సంచిక కూడా ఆవిష్కృతమైంది. ఆ సంచికలో ఆయన వ్యక్తిత్వ సాహిత్య ఆత్మ ఆవిష్కృతమైంది. వారు ఈనాడు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి స్వాగతం. గుంటి గోపి ఆయన సాహిత్యాన్ని సృష్టించడమే కాకుండా అధ్యాపక వృత్తిలో ఉంటూ ఒక సాహిత్య చైతన్యం కోసం పాటుపడుతున్నవారు. చాలా సభలు నిర్వహించారు. ఆ సభలకు వ్యాఖ్యాతగాను వ్యవహరించారు. ఆయన ఈనాడు ఈ వేదిక నుంచి తమను ఆకర్షించిన పుస్తకాన్ని గురించి మనతో తమ అభిప్రాయాల్ని పంచుకొనున్నారు. ఇటువైపు డాక్టర్ వంగరి త్రివేణి గారు ఉన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆచార్యత్వం వహించి తెలుగు శాఖను అధ్యక్షులుగా సుసంపన్నం చేసి విద్యార్థులను మలచి తెలుగు భాషా సాహిత్యాల పట్ల వాళ్లను ఉన్ముఖులను చేసి ఆ కృషితో, ఆ కృషి వల్ల లభించిన ప్రతిష్టతో ప్రతిష్టాకరమైన
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉన్నారు. వీరు ప్రసంగాలు చేస్తారు. ముందుగా గాజోజు నాగభూషణ గారి నుంచి విందాం. 5 నుంచి 10 నిమిషాల వరకు మనకు పరిమితి విధించారు. 9 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని ముగించవలసి ఉంది. వారిని ప్రసంగించవలసిందే కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. 38వ బుక్ ఫేర్ కార్యక్రమాన్ని లక్షలాది మంది సాహితీ ప్రియుల మధ్యన ఒక పరంపరగా కొనసాగుతున్న ఈ ఉత్సవాలలో ఈనాడు ఒక పుస్తకం గురించి మాట్లాడే అవకాశం దక్కినందుకు సంతోషిస్తూ, మిత్రులారా, సాహిత్యం ప్రజా జీవితాన్ని ఎలా ఉన్నతీకరిస్తుందో ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది సాహితీవేత్తలకు తెలిసిందే. అందులో భాగంగా మనమంతా కూడాను సాహితీవేత్తలుగా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక వాక్యంతోనో, ఒక కవితతోనో, ఒక పుస్తకంతోనో ఉత్తేజితులమై సాహిత్య రంగంలోకి వచ్చిన వాళ్ళమే. అట్లా చెప్పుకుంటున్నప్పుడు నేనైతే ముందుగా జగిత్యాల వాసిగా అలిశెట్టి ప్రభాకర్ సాహిత్యంతో ప్రేరేపితున్నాయి సాహిత్య రంగంలోకి వచ్చాను. ముందుగా గౌరవనీయులు చెన్నయ్య గారు చెప్పినట్టుగానే సాహిత్యంతో పాటు ఉద్యమాల్లోనూ నాకు అలిశెట్టి ప్రభాకరే ఆదర్శప్రాయుడు. అయితే ఇవాళ కార్యక్రమంలో సమయ పరిమితిని దృష్టిలో ఉంచుకొని నేను మాట్లాడదలుచుకున్న, నేను ఇన్స్పిరేషన్ పొందినటువంటి అలిశెట్టి ప్రభాకర్ మొదటివాడైతే దాన్ని అనేక సందర్భాల్లో నేను వ్యక్తం చేయడం, నా కవిత్వం ద్వారా, పాటల ద్వారా, ప్రసంగాల ద్వారా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ వేదిక ద్వారా నన్ను నిద్దురకు దూరం చేసి కలవరపరిచినటువంటి కవి శివసాగర్. ఆ శివసాగర్ గారు సమగ్ర సాహిత్యంగా 5 సంపుటాల సమగ్ర సాహిత్యంగా వెలువరించిన ఆ పుస్తకాన్ని చదివిన ప్రతిసారి నేను నిజానికి నాలో రక్త చలనాలు ఆ వేగం పొందుతాయి. ఒక ప్రకంపనలే. ఇది అతిశయోక్తిగా మాట్లాడేది కాకుండా కవిత్వాన్ని ప్రేమించే వాళ్లకు, కవిత్వమే శ్వాసగా భావించే వాళ్లకు శివసాగర్ యొక్క కవిత్వం ఎంత బలమైందో అది అందరికీ అనుభవంలో ఉన్నదే. ఆయన అసలు నిజానికి సాహిత్యంలో, విప్లవ సాహిత్యంలో సైద్ధాంతిక భావజాల ప్రచారం కోసం నినాదప్రాయంగా ఉంటుంది. కానీ విప్లవ కవిత్వంలో సౌందర్యాత్మకత లోపించింది అనే విమర్శకుల మాటను పక్కకు నెట్టేసి అసలు కవిత్వం అంటే, విప్లవ కవిత్వం అంటే అది ఎంత సౌందర్యాత్మకంగా చెప్పచ్చో నిరూపించినటువంటి ఒక రెవల్యూషనరీ రొమాంటిక్ పోయెట్గా శివసాగర్ మనం చెప్పవచ్చు. ఆయన కవిత్వంలో కవిత్వ ముడిసరుకులుగా ఉన్నటువంటి ఆ పారిభాషిక పదాలన్నీ నేను చెప్పను, కానీ అవన్నీ కూడా సమృద్ధిగా ఉండి ఆ కవిత్వాన్ని చదివినప్పుడు ఒకవైపు ఉద్యమంలో భాగస్వామి అయి, మరోవైపు సాహిత్యాన్ని, దాని ఆత్మను పట్టుకొని సాహిత్యంలో ఆవిష్కరించిన వాడు శివసాగర్. ఉరితీయబడ్డ పాట నుండి, చెరబడ్డ జలపాతము నుండి, గాయపడ్డ కాలిబాట నుండి, ప్రాణవాయువు నుండి, వాయులీనం నుండి, ఓ తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను,
నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు, నా కోసం ఎదురు చూడు, నా కోసం వేచి చూడు, తిరిగి వస్తాను, తిరిగి లేస్తాను అంటూ విప్లవోద్యమంలో ఉన్న ఆటుపోట్లన్నిటినీ తన సాహిత్యంలో ఆ విప్లవోద్యమం ఎన్ని ఆటుపోట్లకు ఎదురైనా కూడాను, ఎంతమంది నేల కొరిగినా, ఎంతమంది త్యాగాలకు గురి అయినా కూడాను మళ్ళీ నేను తిరిగి లేస్తానని ఒక ఆశ్వాసననిస్తూ అద్భుతంగా కవితామయం చేసినటువంటి శివసాగర్ అంటే ఎప్పుడు చదివినా కూడా నిజంగా ఒక జ్వరానికి లోనవడమే ఉంటుంది. ఆ ఉత్తేజం అలాగా ఉంటుంది. అంటే ఇవాళ నాకున్న పరిమితిలో నేను మాట్లాడాలంటే శివసాగర్ యొక్క కవిత్వం సమకాలీన సామాజిక రాజకీయ వాతావరణాన్ని మొత్తం కూడాను కవితా వస్తువుగా చేసుకొని రాసిన కవితలు ఒక ఎత్తు అయితే, ఆయన గొప్ప గొప్ప పాటలు కూడా రాశాడు. జానపద బాణీ లోపల ఆయన రాసినటువంటి పాటలు ఎన్నెన్నో కూడాను అది ప్రజలకు ఒక సారళ్యమైన భాషలో, చాలా ప్రజలు మాట్లాడుకునే భాషలో రాసినటువంటి పాటలు కూడా అనేకం ఉన్నాయి. ఆయన కవిత్వాన్ని చూస్తే కనుక ఆయన కవిత్వంలో ఒక సింబాలిజం, ముఖ్యంగా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కవిత్వంలో సింబాలిజం చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఒక కవితలో అంటాడు, అలలపై నిఘా, అలలు కనే కలలపై నిఘా, అలలపై అనురాగం చూపించే చిరుగాలి సితారా సంగీతంపై నిఘా అంటాడు. అంటే ఏంది ఆయన ఆ అర్థం ఏంటంటే, అలలు అంటే ప్రజలు, విప్లవ కవులు, అలలు అంటే విప్లవ దళాలు కూడాను, కలలు అంటే విప్లవ దార్శనికులు, చిరుగాలి సితారా సంగీతం అంటే ప్రజా విప్లవంగా అతను చాలా సింబాలిక్గా, అసలు ఇంత సౌందర్యాత్మకంగా ఒక కవిత్వాన్ని సింబాలిక్గా రాసిన వాళ్ళైతే నిజంగా డైరెక్ట్గా వ్యక్తపరిచిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత సింబాలిక్గా రాసిన వాళ్ళు చాలా తక్కువ అని చెప్పి నేను భావిస్తాను. అట్లాగే ఆయన కవిత్వంలో నిజానికి రూపసారాల మేళవింపు చాలా గొప్పగా ఉంటుంది. కొత్త కొత్త ప్రతీకలు, పదబంధాలు, భావచిత్రాలతోటి ఆయన ఏ కవిత తీసుకున్నా కూడాను ఆ ఈస్థెటిక్స్ వాల్యూస్ అన్నీ కూడాను మనకు అద్భుతంగా కనిపిస్తాయి. తర్వాత ఆయన నడుస్తున్న చరిత్ర అన్న ఒక కవితను చదివితే మొత్తంగా సమాజ ఆలోచనని, దృష్టిని ఒక్కసారిగా ఒక పక్కకు తిప్పేసినటువంటి కవిత. ఐతిహాసిక చరిత్రల్లో అనేక ప్రతీకల్లో రాసినటువంటి కవిత్వాన్ని తలకిందులు చేస్తూ ఏమంటాడంటే, శంభూకుడు పెదాల మీద చిరునవ్వుతో రాముణ్ణి వధిస్తున్నాడు, ఏకలవ్యుడు ద్రోణుని బిటన వేలును గొడ్డలితో నరుకుతున్నాడు, బలి తన చిరుపాదాలతో వామనుణ్ణి పాతాళానికి తొక్కేస్తున్నాడు అంటాడు. ఇది కొత్త చరిత్ర. ఏ మూలవాసుల జీవితాల్ని ఏ ప్రతీకలతో ఐతిహాసిక చరిత్రల్లో కవిత్వాంశగా చేసుకొని రాశారో వాటికి భిన్నంగా ఒక కొత్త చరిత్రను ప్రతిపాదించిన వాడు శివసాగర్. ఆయన ప్రతీకల గురించి ఇందాక మాట్లాడుకున్నట్టు ఇంకొక పోయం చూసినప్పుడైతే ఎంత గొప్పగా ఉంటుందంటే ఆశ్చర్యపోతాం. ఋతు సంగీతం అనే కవితలో ఓల్గా ఘనీభవించెను, యాంగ్సీ నది పొంగెను, ఋతుగీతిక పులకరించి గంగ కూడా పొంగెను అంటాడు. దీంట్లో ఈ వాడిన పదబంధాలన్నీ ఆయన వివరిస్తాడు. ఓల్గా అంటే సోవియట్ యూనియన్, యాంగ్సీ నది అంటే చైనా, అట్లాగే గంగ అంటే భారతదేశం. విప్లవోద్యమాలు వివిధ దేశాల లోపల కొనసాగుతున్న క్రమాన్ని, వాటి యొక్క ఉత్ప్రేరకంగా వాటి ప్రభావంతో భారతదేశంలో నదుల పోలికను తీసుకొని ఆయా నదులను ఆ దేశాలకు ప్రతీకగా తీసుకొని వాటి ప్రభావంతో భారతదేశంలో గంగ కూడా ఉప్పొంగిందంటే భారతదేశంలో విప్లవోద్యమం కూడా ఉప్పొంగే స్థితిలో ఉంది అని చెప్పిన కవిత. చాలా గొప్పగా చెప్తాను నిజానికి. అట్లాగే మాకు బాగా నచ్చిన కవిత ఏంటంటే, మొత్తం కవిత చెప్పను కాబట్టి సమయం 10 నిమిషాలు అన్నారు అధ్యక్షులు.
విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది. చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది. సూర్యాస్తమయం చేతిలో చేయి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది. అమరత్వం రమణీయమైంది. అసలు ఎంత గొప్ప వాక్యం! దాని మీద చర్చ చాలా ఉద్యమ నేపథ్యం, ఉద్యమ కాలం అంతా ఎంత సుదీర్ఘమైందో అంత సుదీర్ఘమైన చర్చ దీని మీద జరిగే అవకాశం ఉంది. కానీ అప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడిగా, ఉద్యమంలో భాగస్వామి అయిన వ్యక్తిగా, కవిగా తను తాదాత్మ్యం చెంది చెప్పిన వాక్యం ఏంటంటే, సూర్యాస్తమయం అమరత్వం రమణీయమైంది అంటాడు. అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది అంటాడు. అంటే ఇన్నిన్ని త్యాగాలు, అది విప్లవోద్యమైనా, సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటమైనా, లేదా నిండగాక మొన్న మనం అందరము భాగస్వాములైనటువంటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమమైన ఆయా ఉద్యమాల్లో ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ త్యాగాలన్నింటినీ నిర్వచిస్తూ అతను అంటాడు, విత్తనం చనిపోతూ పంటను వాగ్దానం చేసింది, చిన్నారి పువ్వు రాలిపోతూ చిరునవ్వుతో కాపును వాగ్దానం చేసింది, సూర్యాస్తమయం చేతిలో చేయి వేసి సూర్యోదయాన్ని వాగ్దానం చేసింది, అమరత్వం రమణీయమైంది, అది కాలాన్ని కౌగలించుకొని మరో ప్రపంచాన్ని వాగ్దానం చేసింది అంటూ ఆ త్యాగాల ఫలితంగా రాబోయే ఉదయాన్ని, రాబోయే చైతన్యాన్ని, రాబోయే మరో ప్రపంచాన్ని తన కవిత్వం ద్వారా చెప్తా ఉన్నాడు. అట్లాగే అతని పాటల్లో కూడాను చాలా జానపద బాణీలను తీసుకొని అనేక పాటలు రాస్తారు. తోటారాముని తొడకు కాటా దగిలిందా అని చిలుక చీటీ తెచ్చెరా, ఓ విలుకాడ మైనా మతులబు చేసేరా, ఓ చెలికాడ మైనా మతులబు చేసేరా. ఇది నిజానికి అప్పటికే పల్లె ప్రజలు పాడుకునేటువంటి పాటను, ప్రజల్లో ఉన్నటువంటి పాటను తీసుకొని ఎవరో ప్రజలు రాసినటువంటి పాటలు కూడా దానికి ఎవరు రాశారు, దానికి మూలం ఎవరు అనేది మనకు చరిత్రకు ఆధారం దొరకదు. కానీ గద్దరన్నైనా కానీ, శివసాగర్ అయినా కానీ, ఇంకా గూడంజన్న కానీ, మిగతా ప్రజా కవులందరూ, ప్రజా గాయకులందరూ కూడాను ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి ప్రజలు పాడుకుంటున్నటువంటి అనేకమైనటువంటి ఆ పాటల్ని, ఆ సాహిత్యాన్ని, ఆ బాణీలను తీసుకొని కొత్త ప్రపంచపు పరిస్థితులకు అన్వయించుకొని ప్రజాగాయకులుగా అద్భుతమైనటువంటి పాటలను రచించిన వారు అందులో శివసాగర్ కూడా ఒకరు. గంగ దాటెళ్ళిపోకే చంద్రమ్మ, కంట నీరెడుతావు ఏలమ్మ, వీపు పైన చద్ది మూట, చేతిలో నా గండ్ర గొడ్డలి, మనసులో నా మాసియాంగు, గుండెలో నా ఎర్ర జెండా. మాసియాంగ్ అంటే నిజానికి అని చెప్పాడు మావో సేటుంగ్ అని. ఇట్లా ప్రతి పాటలో కూడా ఒక ప్రతీకాత్మకమైనటువంటి, ఒక సింబాలిక్గా ఉన్నటువంటి వాక్యాలు, పదబంధాలు అనేకం తీసుకొని అనేకమైనటువంటి పాటలతో పాటు అద్భుతంగా నిలిచిపోయేటువంటి సాహిత్య సృష్టి చేసినటువంటి శివసాగర్ నిజానికి సాహిత్యానికి ఒక సౌందర్యాత్మకతను, విప్లవ సాహిత్యంలో సౌందర్యాత్మకత ఉండదు అన్నటువంటి అనేక మంది విమర్శకులు చేసినటువంటి ఆ విమర్శలను పక్కకు నెట్టేస్తూ ఇది విప్లవ కవిత్వమైన, ఇంకా ఏ కవిత్వమైన శివసాగర్ కవిత్వాన్ని చదివితే కనుక, అందుకే అన్నాను రెవల్యూషనరీ రొమాంటిక్ పోయిట్, అది నిజంగా వాస్తవం. అట్లాంటి ఆ శివసాగర్ గురించి నిజానికి మాట్లాడాలంటే గంటల కొద్దీ మాట్లాడవచ్చు యాక్చువల్గా, అయినా సమయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కాబట్టి ఆ గొప్ప కవి గురించి, నేను బాగా ఆరాధించే కవి గురించి 4 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి బుక్ ఫేర్ వేదికకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ వందనాలు. గాజోజు నాగభూషణం గారు కేజీ సత్యమూర్తి అనే పేరు కలిగిన శివసాగర్ గారి కవిత్వాన్ని, ఆ కవిత్వంలో ఉన్న గేయము అంటే పాట, వచన కవిత, వీటన్నిటి గురించి అంతర్వాహినిల శివసాగర్ కవిత్వంలో ఉన్న విప్లవ సౌందర్యాత్మకతను ప్రధానంగా చక్కగా చెప్పారు. తక్కువ సమయం తీసుకున్నా కూడా శివసాగర సాగరాన్ని మనకు అందించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఆచార్య త్రివేణి గారు
ఆమె కవిత్వం రాస్తారు, కథలు రాస్తారు, విమర్శ చేస్తారు, అధ్యాపక వృత్తిని కూడా నిర్వహిస్తారు. చాలా అధ్యయనమే ఏకైక మార్గంగా ఆమె జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నారు. వారిప్పుడు ప్రసంగం చేస్తారు. పుస్తక ప్రపంచానికి నమస్కృతులు చెబుతూ ఈరోజు అనిశెట్టి రజిత ఈ వేదిక మీద మనం పుస్తక స్ఫూర్తి అనే అంశం మీద ఇక్కడ సమావేశం కావడం, ఈ సమావేశానికి నడుస్తున్న పుస్తకంగా మేము అభివర్ణిస్తూ ఉంటాం ఆచార్య చెన్నై సార్ గారు, అదేవిధంగా గాగోజు నాగభూషణం సార్, గుంటి గోపి సార్ ఎందుకంటే చిన్నవాడు కాబట్టి. అలా ఈ వేదికకు అభిముఖంగా ఉన్నటువంటి సాహితీ ప్రియులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడ చూసినా కానీ అందశ్రీ కనిపిస్తున్నారు, అనిశెట్టి రజితక్క కనిపిస్తున్నారు. పుస్తక ప్రపంచం అయ్యి వాళ్ళు ఇక్కడ సజీవంగా వెలుగొందడం అనేది కొంచెం ఆర్ద్రతతో మాట్లాడాల్సి వస్తుంది. ఇక నాకు స్ఫూర్తినిచ్చినటువంటి పుస్తకం గురించి చెప్పాలి. నిజానికి పుస్తకం అంటే చెన్నై సార్ గురించి చెప్పాలి. ఎందుకంటే ప్రకార్య భాషకు ఒక నిర్మాణాత్మకమైన నేపథ్యాన్ని ఇచ్చి ఈనాడు విశ్వవిద్యాలయాల్లో అంటే భాషను వివిధ అధికారిక రూపాలలో ఎలా వాడాలి అనే దానికి వారి గ్రంథాలన్నీ కూడా ప్రామాణికంగా నిలిచాయి, విద్యార్థులకు చాలా స్ఫూర్తిని అందిస్తాయి. సో అటువంటి వారి మధ్యలో మనం ఇప్పుడు కూర్చున్నాం. అలాంటి నేపథ్యంలో నాకు స్ఫూర్తినిచ్చినటువంటి ఒక పుస్తకం, చిన్నప్పటి నుండి కూడా మనం ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, కానీ మా ఇంట్లో ఏంటంటే శ్రీ మహాభాగవతం 2 సంపుటాలు ఉండే, ఆ తర్వాత లఘు శబ్దార్థ దీపిక అనే ఒక పుస్తకం ఉండింది. ఇవే కాకుండా కృష్ణ శతకం, వేమన శతకం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇక ఆ తర్వాత చిన్నప్పుడు పుస్తకాలంటే పాఠ్య గ్రంథాలు చదువుతాం, అది అయిపోయింది. నాది నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో డిగ్రీ చేశాను కాబట్టి డిగ్రీలో కూడా పాఠ్యాంశాలు ఏంటియో అవి చూసుకున్నాం. కానీ ఎప్పుడైతే నేను పీజీ స్టాండర్డ్లోకి అడుగుపెట్టానో నాకు 1995 తర్వాత 97 ఆ ప్రాంతంలో నేను చూసిన ఒక పుస్తకం ఆకాశంలో విభజన రేఖలు లేవు నవల. ఎందుకు ఈ నవలను నేను ఎందుకు చూశాను అంటే పాఠ్యాంశాల్లో భాగంగా ఒకసారి ఈ పుస్తక విక్రయ కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది. ఆకాశంలో విభజన రేఖలు లేవు, ముదిగంటి సుజాతారెడ్డి, డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి. అరే ఆకాశంలో విభజన రేఖలు లేవు అని తీసుకొని చదవడం ప్రారంభించాను. 1995 తర్వాత రాసిన పుస్తకం. మరి ఒకవైపు ఆకాశంలో సగం 1990లో వచ్చింది. సరే నాకు అప్పటికి ఆకాశంలో సగం అనేది అంతట్లా తెలుసు, కానీ విభజన రేఖలు లేవు తర్వాత చదివిన తర్వాత ఆకాశంలో సగం చదివా. ఎందుకు ఈ అంశాన్ని నాకెందుకు బాగా తట్టిందంటే చివరికి డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్యం మీద పరిశీలన చేసేంత స్ఫూర్తిని నాకు ఆ పుస్తకం కలిగించింది. సాధారణంగా ఫెమినిజం బాటలోనే రాయబడింది, కానీ ముదిగంటి సుజాతారెడ్డి అంతకుముందు రాసినటువంటి విసుర్రాయ్, దాని తర్వాత వ్యాపార మృగం రాశారు, మింగుతున్న పట్నం రాశారు, అవన్నీ కూడా ప్రపంచీకరణ నేపథ్యంలో రాసిన, కానీ విసుర్రాయ్ మాత్రము స్త్రీ చైతన్యము, స్త్రీ సాధికారత, స్త్రీ విద్య, స్త్రీ ఎదురు అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు పోరాడే తత్వాన్ని ఏర్పరచుకోవాలి అనేటటువంటి విషయంలో విసుర్రాయిని రాసింది. మరి విసుర్రాయి అంత ఫెమినిజం బాటలో ఉందా అంటే అప్పటికి భారతదేశంలో చిగురిస్తున్నటువంటి ముఖ్యంగా తెలుగు ప్రాంతాలలో అప్పుడెప్పుడే ఫెమినిజం బాటలోకి వస్తున్నటువంటి ధోరణిలో రాసినా కానీ భారతీయ ఆత్మ అనేది విసుర్రాయిలో కనిపించింది. చాలా వరకు మార్క్సిస్ట్ ఫెమినిజం, సోషలిస్ట్ ఫెమినిజం, రాడికల్ ఫెమినిజం, లిబరల్ ఫెమినిజం, మొన్న హ్యూమనిస్ట్ ఫెమినిజం ఇలాంటివన్నీ వచ్చాయి.
నీలిమేఘాలు మొదలైనటువంటి వాటిలలో మనం చూస్తే ఇవన్నీ ప్రత్యేకంగా వేరు వేరు కోణాలలో కొన్నిట్లలో బాగా తీవ్రవాద ధోరణితో ఉన్నటువంటివి ఉన్నాయి, కొన్ని డెమోక్రటికల్లో ఉన్నాయి. ముఖ్యంగా ముదిగంటి సుజాతారెడ్డి రాసినటువంటి ఈ ఆకాశంలో విభజన రేఖలు లేవు అనేది ప్రజాస్వామిక స్త్రీవాద ధోరణిలో రాసినటువంటిది. అంటే ఈ ప్రపంచంలో, ఈ లోకంలో, ఆకాశంలో ఇద్దరూ ఉన్నారు, విభజన రేఖలు లేవు. సగమే ఎందుకుంటాం, అంతటా ఉన్నాం అనేది మనం అనుకోవచ్చు, అంతటా ఇద్దరం ఉన్నాము అనేది కూడా అనుకోవచ్చు. స్త్రీ పురుషులు. నాకు ఈ సందర్భంలో ఒకటి గుర్తుకొస్తుంది, టిఎన్ సదాలక్ష్మి అన్నమాట. ఆమె రాజకీయ రంగంలో బాగా ఆరితేరిన గొప్ప నాయకురాలు. ఆమె అనేక ప్రసంగాలలో కూడా చెప్పినటువంటి విషయం, సమానత్వం 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 అంటూ ఉంటే అది నా బుద్ధికి అందకుండా ఉంది, ఆలోచన చేయకుండా ఉంది. ఎందుకంటే సమానత్వం అంటే స్త్రీ అంటే ఇప్పుడు స్త్రీ తాను రక్తమాంసాలన్నీ త్యజించి ఒక బిడ్డకు ప్రాణం పోసే స్త్రీ గొప్పదా? ఇది అన్నస్ ఇది ఈ మాట మనకు నల్లపొద్దులో మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది. జేబులో చేతులు పెట్టుకొని తిరిగే మగవాడు గొప్పవాడా? నా దృష్టిలో స్త్రీ అంటే సమానత్వం అంటే కేవలము పురుషుడితో సమానం కాదు, ఈ సృష్టి సృష్టించి ఈ సృష్టినంతా స్త్రీ చేతిలో పెట్టింది అని నేను అంటాను. అది ఒకప్పుడు ఈ సమాజం అంతా నమ్మాలి అని ఆమె 1954 నుంచి ఆమె రాజకీయ రంగంలో ఉంది. తర్వాత ఈ స్త్రీవాదోద్యమాలు నడిచేటప్పుడు కూడా ఆమె వేదికల మీద 1990 తర్వాత చెప్పిన ఈ మాటను నల్లపొద్దులో అట్లాగే తీసుకున్నారు గోగుశ్యామల. ఇలాంటి సందర్భంలో ఎక్కడ అంటే సమానత్వము అనే దానికన్నా కూడా ప్రజాస్వామిక స్త్రీవాదంతో రాసిన ఆకాశంలో విభజన రేఖలు లేవు నవల. ఇది చదువుతుంటే ఎలా ఉంటుందంటే, ఇప్పటిదాకా మనము ఒక నవలకు ఉన్నటువంటి ప్రామాణిక లక్షణాలు, ఎందుకంటే అప్పటికి ముదిగంటి సుజాతారెడ్డి గారు మలుపు తిరిగిన రథచక్రాలు రాశారు. అది ఉద్యమ భావజాలంతో రాసినటువంటిది. ఈ స్వాతంత్ర ఉద్యమంలో నిజాం నిరంకుశ పాలనలో అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆనాటి నాయకుడి కథలను నేపథ్యాన్ని తీసుకొని మలుపు తిరిగిన రథచక్రాలు. అంటే అప్పటిదాకా వాళ్ళు పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్న తర్వాత, స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఉద్యమ నాయకులకు పడినటువంటి బాధలు ఎలాంటి అనేది మలుపు తిరిగిన రథచక్రాల్లో చెప్పారు. ఆ తర్వాత సంఖ్యలు తెగాయి, అది కూడా రాశారు నవల. కానీ ఇది ఎందుకు రాశారు, ఆకాశంలో విభజన రేఖలు లేవు ఎందుకు రాశారు? ముఖ్యంగా ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్యం అంతా సమ్యక్ దృష్టితో ఉంటుంది. అటు సాహిత్య చరిత్ర గ్రంథాలు రాశారు, సాహిత్య విమర్శ గ్రంథాలు రాశారు, నవలలు రాశారు, కథానికలు రాశారు, అదేవిధంగా సంస్కృత సాహిత్య చరిత్ర రాశారు, కథా సంకలనాలను ప్రచురించారు. ఇట్లా మొత్తం అన్నింట్లలో కూడా ఆమెదైన ప్రత్యేక ముద్ర ఉంటుంది. మరి ఆకాశంలో విభజన రేఖలు లేవు ఎందుకు అంటే, అప్పుడప్పుడే పాశ్చాత్య ధోరణి నుంచి స్త్రీవాదంలోకి చొరబడుతున్న లెస్బియనిజం అనే దానిని తప్పించడం కోసం, మన భారతదేశ ప్రమాణాల్లోకి అది రాకుండా ఉండడం కోసము ఆ బాధతో రాసినటువంటి నవల ఇది. ఇందులో మనకు ఒక కుటుంబం కనిపిస్తుంది, రామారావు, నీరజ. వాళ్ళు ఆదర్శ వివాహం వాళ్ళది. ముఖ్యంగా స్త్రీవాదులం మనం ఏదైతే కోరుకుంటున్నామో, అంటే పురుషుడు స్త్రీకి సహకరించాలి, స్త్రీ పనులల్లో అటు వంటింటి పనులు కావచ్చు, ఇటు పిల్లలు కన్న తర్వాత పిల్లలకు డైపర్స్ మార్చని ఇలాంటివన్నీ వచ్చాయి కదా ఈ మధ్యలో. అలాంటి వాటిలల్లో పురుషుడు తప్పకుండా సహకారం అందించాలి, పనులు చేయాలి అని ఏదైతే వచ్చిందో అదంతా కూడా మనకి ఇందులో కనిపిస్తుంది. ఈ రామారావు నీరజల జీవితంలో కనిపిస్తుంది. నీరజ చదువుకున్న మహిళనే, కానీ ఇక పెళ్ళైన తర్వాత ఇంటికే పరిమితమై ఇల్లు పిల్లలు చూసుకోవడం వరకే ఆమె అలా ఆదర్శ గృహిణిగా మిగిలిపోయింది. రామారావు మంచి చదువుకున్న వ్యక్తి, కథానాయకుడు అనొచ్చు, కానీ కథానాయకుడు అనడానికి లేదు, ఎందుకంటే వాళ్ళ కూతురు రాగినే నాయిక అనుకోవాలి.
అతను ఆ, చదువుకున్నాడు, ఆ తర్వాత వివాహం చేసుకున్నాడు, ఆ తర్వాత తాను ఒక మంచి లాయర్గా తన ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఈ నవల ప్రారంభమవుతుందో విషాదాంతక ఎత్తుగడ అంటాం చూడండి, అది చేస్తుంది రచయిత్రి ఇక్కడ. అంటే రామారావు ఒక యాక్సిడెంట్లో చనిపోతాడు. ఈ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత అంటే కథను వెనకకి ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకోవడం, మళ్ళీ కథను ముందుకు తీసుకురావడం, వెనకకి తీసుకోవడం, ఒక మంచి కథా నేపథ్యం అనేది మనకి ఇందులో కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకు పింగళి లక్ష్మీకాంతం గారు సాహిత్య శిల్ప సమీక్షలో కథ, కథా వస్తువు, పాత్రలు, నేపథ్యం ఉంటేనే నవలా శిల్పం అని ఎట్లయితే అన్నారో, ముదిగంటి వీరభద్రయ్య కూడా వారు విమర్శ కళాతత్వ శాస్త్రాల్లో కూడా తెలిపినటువంటిది ఏంటిదంటే, సమాజంలో మనం చూసినటువంటి విషయాన్ని కొంత తీసి దాన్నంతా కూడా ఒక విశిష్టమైన ఖండంగా కూర్చి చెప్తే అది నవలగా ఆయన ఎట్లయితే చెప్పాడో, అలాంటి నేపథ్యం మనకు ఈ ఆకాశంలో విభజన రేఖలు లేవు. మనము ఆ నవలనంతా చూస్తుంటే మన పక్కన జరిగిందా ఈ కథ వాస్తవిక దృష్టికోణంలో రాసినటువంటిదే. మనకు తెలిసిన విషయాలే మనం అంతకుముందు సమాజంలో చూస్తున్నటువంటి విషయాలని తీసుకున్నారు. అలా అతను చనిపోతాడు. చనిపోయినాక కూతురు రాగిని, అప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీ కూడా లాస్ట్ ఇయర్లో ఉన్నటువంటి అమ్మాయి, రామారావు నీరజల యొక్క కూతురు రాగిని. ఇక ఆ బాధ్యత అంతా సడన్గా తండ్రి చనిపోయాడు, ఆ బాధ్యత అంతా ఆమె తీసుకోవాలి. అలాంటి సందర్భంలో హాస్పిటల్లోనే ఇంకా శవం ఉంది, ఆ శవం ఇవ్వడానికి అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులు, అంటే లంచగొండితనం కావచ్చు, సమాజంలో అవినీతి కావచ్చు, ఇట్లా సమాజంలో ఉన్న అంటే విచిత్ర సంఘటనలన్నింటినీ కూడా ఈ నవలలో మనం చూడవచ్చు అనమాట. అలాంటి దానికి ఆమె బాగా నీరసించిపోతుంది, చాలా ఆందోళన పడుతుంటుంది. అలా తండ్రి శవం తన చేతికి రావడానికి కూడా సమాజంలో పేరుకుపోయినటువంటి అవినీతిని ఆమె ఎండగడుతూనే ఉంటుంది. ఇక తండ్రి చనిపోయాడు కాబట్టి తల్లి ఎలాగైనా గృహిణిగా ఉంది, ఈమె ఉద్యోగం చేయవలసి వచ్చింది. ఉద్యోగంలో పడిపోయింది, ఒక కంపెనీలో పిఏగా చేస్తుంది. కానీ ఈమెకు ఒక స్నేహితురాలు ఉంటుంది నవత. నవతలోనేమో రాడికల్ ఫెమినిజాన్ని నడిపిస్తుంటుంది, రాగినిలోనేమో లిబరల్ ఫెమినిజాన్ని నడిపిస్తుంది రచయిత్రి. రాగినేమో మంచి అంటే స్త్రీలకు పురుషులు తప్పకుండా సహకరించాలనే ధోరణిలో ఈమెది సాగుతుంటుంది. ఆమెనేమో అన్నింటికీ కారణం పురుషుడే, స్త్రీలు ఈరోజు అత్యాచారాలకు అన్యాయాలకు గురవుతున్నారంటే అది పురుషుడి వల్లనే, ఇలాంటి ధోరణితో అది నడుస్తూనే ఉంటుంది. వాళ్ళ సంభాషణల ప్రతి చోట్ల కూడా ఇలాంటి ఆలోచన వస్తుంది. అయితే స్త్రీలు బాగుపడాలి, కానీ అందుకు పురుషులు సహకరిస్తేనే వాళ్ళు బాగుపడతారు. ఎట్లయితే అప్పుడప్పుడే 1990 నుంచే మనకు దేవరాజు మహారాజు గారు స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం అనేటటువంటి ఒక దానితోటి కాలమ్స్ రాస్తున్నారు. అది పుస్తకంగా వచ్చింది. ఆ తర్వాత నేను చూస్తే ఫస్ట్ ఫెమినిస్ట్ పురుషుడే అన్న ధోరణిలో ఆయన రాస్తారు ప్రతి దానికి కూడా. ఎందుకంటే 16వ శతాబ్దం నుంచి కూడా హుమాయూన్ నామా గుల్బదన్ బేగం రాస్తుంది. ఆమె హుమాయూన్ యొక్క సోదరి. అంటే ఆమె అది రాయడానికి అక్కడి నుంచి కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా, ఇప్పుడు మనకు సావిత్రి పూలే గారు అంత ఒక బాలిక పాఠశాల నిర్వహించి విద్యను చెబుతున్నారంటే దాని వెనక మనకు కనిపిస్తారు. అలా పురుషుడే మొదటి ఫెమినిస్ట్గా ఆయన చెప్పినటువంటి స్థానంలో రాగిని సంభాషణల్లో తప్పకుండా స్త్రీలు బాగుపడాలంటే పురుషుల సహకారం తప్పకుండా ఉండాలనేటటువంటిది ఆమె వాదన. ఇక ఈ నవతనేమో తాను చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, తల్లి మాత్రం ఏదో టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె డిగ్రీ స్టాండర్డ్లోకి వచ్చిన తర్వాత ఆమె స్టూడెంట్ లీడర్గా వస్తుంది. ఆ తర్వాత తను ఇక స్త్రీల సమస్యలను వాటి మీద పోరాటం చేసేటటువంటి ఒక వ్యక్తిగా కనిపిస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కానీ అది ప్రజల దృష్టికి తీసుకోవాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి, చట్టం న్యాయం దృష్టికి తీసుకోవాలనేది నవత అభిప్రాయం. సరే, రాగిని కూడా సహాయం చేస్తుంది, కానీ ఎక్కడ అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకు ఆత్మధైర్యాన్ని, మనోస్థైర్యాన్ని అందిస్తూ ఈమె ముందుకు వస్తుంటుంది.
కానీ ఈమెలో తీవ్రవాద భావజాలం, ఆమెలో ఆత్మీయత భావజాలం, ఇలాంటి పరస్పరం రెండు చట్రాల మీద నడుస్తున్నటువంటి ఒక వాహనంగా ఈ కథ కనిపిస్తుంది. ఇక ఈ నవత ఒక యోషిని సంస్థ అని, ఆ సంస్థలో కార్యదర్శిగా చేరడం అంటే ఒక ద్వంద్వ ప్రమాణాల రూపాలలో ఉన్నటువంటి స్థాయిని ఈ ఆకాశంలో విభజన రేఖలు లేవు అన్న దాంట్లో చూపించడానికి ప్రయత్నం చేశారు ముదిగంటి సుజాతారెడ్డి గారు. అలా చివరికి ఈ ఆ యోషిని సంస్థలో మిగతా మీనా మాథూర్ కానివ్వండి, మిగతా వాళ్ళ యొక్క ద్వంద్వ ప్రమాణాలన్నిటినీ కూడా వాళ్ళిద్దరి సంభాషణ రూపంలో నడిపిస్తూ లిబరల్ ఫెమినిజానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ముందుకొచ్చారు. ఒక్కో సందర్భంలో ఇది స్త్రీవాదానికి వ్యతిరేకమా అన్న ధోరణి వచ్చింది, కానీ దీనికి ముందు మాట రాసిన మృణాలిని మేడం మాత్రం మూస ధోరణిని ఛేదించినటువంటి ఒక చక్కని నవలగా ఆమె చెప్పారు. కాబట్టి అంటే ఈ ఆకాశంలో విభజన రేఖలు లేవు అన్న నవల చదివిన తర్వాత ముదిగంటి సుజాతారెడ్డి సాహిత్యం మీద పరిశీలన చేయడానికి ఒక అవకాశం వచ్చింది. నాకు అందుకే అంత స్ఫూర్తినిచ్చింది. ఇప్పటి వరకు కూడా మళ్ళీ ఎటు తిరిగి వచ్చినా మళ్ళీ మొన్నటి వరకు హ్యూమనిస్ట్ ఫెమినిజం దగ్గరకు వచ్చినప్పుడు కూడా లిబరల్ ఫెమినిజం యొక్క ఉపభాగంగా ఉపశీర్షికగా మేము భావిస్తూనే ఉంటాము. అందుకు ముదిగంటి సుజాతారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చెన్నై సార్కి నమస్కారాలు. ఆచార్య త్రివేణి గారు డాక్టర్ ముదిగంటి సుజాతారెడ్డి గారు రచించిన ఆకాశంలో విభజన రేఖలు లేవు అనే నవల మీద అది తమకు స్ఫూర్తి కలిగించిన గ్రంథమని చెప్తూ అనేక అంశాలు ప్రస్తావించారు. అంటే ఆ పుస్తకం ద్వారా లభించిన స్ఫూర్తితో ముదిగంటి సుజాతారెడ్డి గారి యావత్ రచనల మీద పరిశోధన చేశానని చెప్పారు. ఆ నవల చుట్టూ తిరిగిన మరికొన్ని మలుపు తిరిగిన రథచక్రాలు మొదలైన రచనల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా స్త్రీవాదం, రకరకాల స్త్రీవాదాలని గురించి ప్రస్తావించి ముదిగంటి సుజాతారెడ్డి గారు ప్రజాస్వామ్య స్త్రీవాదం అని ఒక రకంగా ఎస్టాబ్లిష్ చేశారని చెప్పవచ్చు. వారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు డాక్టర్ గుంటి గోపి గారు మాట్లాడతారు. ఈ వేదికను ఏర్పాటు చేసిన హైదరాబాద్ బుక్ ఫేర్ నిర్వాహకులకు మొదటిగా నా వినమ్ర నమస్కారాలు. నిజంగా పుస్తక స్ఫూర్తి అనే పేరుతో దాదాపు 350 మంది నూతన కవులను ఈ పుస్తక స్ఫూర్తి అనే కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం నిజంగా ఈ హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలో ఇది కొత్త అధ్యాయంగా మనం లిఖించవచ్చు. దీనికి కారకులైన యాకూబ్ గురూజీకి అలాగే మిగతా నిర్వాహకులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈ సభకు అధ్యక్ష వహిస్తున్న గురుతుల్యులు పెద్దలు చెన్నై సార్ గారికి, అలాగే ఆచార్యులు త్రివేణి మేడం గారికి, అలాగే అన్న నాగభూషణ అన్నకు, అలాగే నిజంగా అనిశెట్టి రచిత వేదికపై నేను ఈరోజు పాలమూరు కథా సాహిత్యం పైన మాట్లాడడం నిజంగా నాకు ఒక పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పటి వరకు హైదరాబాద్ బుక్ ఫేర్ చరిత్రలో ఎంతోమంది వేదిక లెక్కని వారికి ఈ అవకాశం కల్పించిన వారందరికీ నమస్సులు. అలాగే మా ఆచార్యులు ఎస్వి రామారావు గారి స్టాల్ను ఏర్పాటు చేయడం, మరొక ఆత్మీయ మిత్రురాలు స్వేచ్ఛ స్టాల్ను కూడా ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం, వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. మొదట నాకు పుస్తకాలు చదవడం అనేది 7వ తరగతి చదువుతున్నప్పుడు నేను వనపర్తిలో మా ఇంటి ముందర రైస్ మిల్ ఉండే, మాదొక చిన్న హోటల్ ఉండే. హోటల్ టీ తీసుకొని రైస్ మిల్లోకి తీసుకెళ్తుంటే అక్కడ వివిధ పత్రికలు వచ్చేవి. పత్రికలు చదవడం మొదట నాకు కొంత బాగా అలవాటైంది. ఆ తర్వాత బాలమిత్ర, చందమామ ఇట్లాంటి కథలు చదువుతూ ఇక కథలు అనేటివి నన్ను ఎంత వరకు తీసుకెళ్ళాయంటే 2001-2003 ఆర్ట్స్ కాలేజీలో నేను ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు మా స్వామి సార్ ఉండే, ఆచార్య నన్మాస్వామి గారు. వారు మాకు ప్రత్యేకంగా కథా సాహిత్యం పైన, నవల సాహిత్యం పైన
వారు ఉపన్యసించేవారు. కథలు అలా నన్ను బాగా వెంటాడాయి. ఎలాగైతే నాకు చిన్నప్పటి నుంచి పత్రికల్లో చదవడం నేర్చుకొని పుస్తక పఠనం పైన అభిప్రాయం ఎలా కలిగిందో, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం వచ్చిన తర్వాత మా స్వామి సార్ వల్ల నాకు కథా సాహిత్యం పైన ఎనలేని మమకారం కలిగింది. అందులో భాగంగానే నేను 2008లో మహబూబ్నగర్ జిల్లా కథా సాహిత్యం పైన పరిశోధన గ్రంథాన్ని వారి పర్యవేక్షణలో నేను చేయడం నిజంగా నా అదృష్టం. ఇప్పుడు నేను పాలమూరు కథా సాహిత్యం పైన నిజంగా అంటే నేను ఎన్నో పుస్తకాలు, నన్ను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన పుస్తకాలు చాలా ఉన్నాయి. కానీ నేను పరిశోధనలో దాదాపు నేను 2008లో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2011లో నా 3 ఏళ్ల కాలంలో నా పరిశోధన గ్రంథాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇందులో భాగంగా నేను పాలమూరు కథా సాహిత్యం గురించి నేను వెతికే కొద్దీ కోకొల్లల ఆధారాలు దొరికాయి. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, పాలమూరు జిల్లా అంటేనే సాహిత్యంలో ఒక చిన్న చూపో లేకపోతే ఏదో ఒక భావన ఉండేది కాదు. పాలమూరు జిల్లా అంటే సాహిత్యానికి పెట్టని కోట అని నా పరిశోధనలో భాగంగా నేను తెలుసుకోగలిగాను. ఎందుకు అంటే, మొట్టమొదటిగా తెలంగాణలో తెలుగు పత్రికలు ప్రారంభమైంది మహబూబ్నగర్ జిల్లా నుంచే. హితబోధని అనే పత్రిక వచ్చింది. హితబోధనిలో పత్రిక సంపాదకులు బడారు శ్రీనివాస శర్మ గారు 1913లో కువైద్య రాజు అనే ఒక కథ రాశాడు. 1913లో బాల్య వివాహాలను రద్దు కోరుతూ ఒక ఐడియాలజీ, అంటే ఆ రోజుల్లో ఎట్లాంటి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందలేవు, సమాచార వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందలేదు. కానీ బాల్య వివాహాల రద్దు కోసము ఆ రోజుల్లో జరుగుతున్న పరిణామాలను, మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అంత గొప్పగా కథలో ఆవిష్కరించడం నిజంగా అంత సంఘ సంస్కరణ భావాలు చాలా గొప్ప విషయంగా నేను తెలుసుకున్నాను సార్. కువైద్యరాజు అనే కథలో బాల్య వివాహాలను రద్దు చేయాలి, మనం అందరం సంఘటితంగా ఉండాలని ఊళ్ళో ఆయన ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజుల్లో చేయడం అనేది నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అది కొత్త విషయం కూడా. అలాగే పాలమూరు జిల్లా అంటేనే సంస్థానాలు, అలాగే లేబర్ జిల్లా అనే ఒక నానుడి పేరు పడిపోయింది. కానీ నాకు నా పరిశోధనలో భాగంగా నాకు ఒక అద్భుతమైన విషయాలు లభించాయి. 1929లో ఆత్మకూరు సంస్థానాధీశులు కొన్ని లిఖిత కథల్ని ప్రచురణ చేశారు వాళ్ళ సంస్థానం తరపు నుంచి. అందులో ఒక కథలో సినిమా థియేటర్ గురించి 1929లో సినిమా థియేటర్ గురించి ఒక చర్చ ఉంది. అంటే ఎంత ప్రాపంచిక అవగాహన ఉండాలి ఆ రోజుల్లో. 1929లో ఒక థియేటర్కి వెళ్ళి టికెట్లు తీసుకొని అందరు ఆ ఊరోళ్ళంతా చూసి వాళ్ళు ఏదో పట్నం పోయి పని వినా పోయి చూడడం అనేది కూడా, అంటే ఇట్లాంటి సామాజిక ధోరణులను అధ్యయనం చేయడం, దాన్ని రికార్డ్ చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తుంది. ఆ తర్వాత ఇవే కాకుండా మనకు ఈ యొక్క బడారు శ్రీనివాస శర్మ వీళ్ళే కాకుండా నాకు హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు బూరుగుల రామకృష్ణారావు గారి కొడుకైన బూరుగుల రంగనాథరావు గారు కూడా ఆయన అద్భుతమైన కథలు రాశాడు. తొలితరం కథకుల్లో వారు అద్భుతమైన కథలు రాశాడు. అలాగే సారస్వత పరిషత్ నుంచి దాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు, వ్యాహ్యాలి అనే పేరుతోన. అలాగే 1941లో కమ్మెతెమ్మెరులు అనే ఒక కథా సంకలనం తీసుకొచ్చారు బూరుగుల రంగనాథరావు గారు. ఆ రోజుల్లోనే హైదరాబాదు నగరంలో సారస్వత పరిషత్ వేదికగా కథలు ఎట్లా రాయాలని కూడా వారు క్లాసులు నిర్వహించడం జరిగింది. అంటే ఎంత పాలమూరు జిల్లా కథా నేపథ్యం, నిజంగా కథల ద్వారా సామాజిక చైతన్యం కోరుకోవాలి అని చెప్పడం చాలా గొప్ప విషయంగా నా పరిశోధనలో తీసుకురావడం జరిగింది సార్. అట్లాగే 1946లో అనాకథలు అనే సంకలనం వచ్చింది. అది కూడా ఆ రోజుల్లో హైదరాబాద్ నగరంలో స్వాతంత్రోద్యమం కోసం ఎలాంటి పోరాటం చేయాలి, ప్రజలు ఎలా పాల్గొనాలి అని గొప్ప అద్భుతమైన విషయాలను అందులో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మహబూబ్నగర్ జిల్లా నుంచి ప్రతాపరెడ్డి గారి గురించి. వారి గురించి ఎంత చెప్పినా, మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువనే. తెలుగు సాహిత్యం కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలో ఒక వ్యక్తి తన జీవితాన్ని సాహిత్యానికి అంకితం చేసి పనిచేసిన వ్యక్తుల్లో చాలా అరుదైన వ్యక్తులు ప్రతాపరెడ్డి గారు. వారు
అటు పత్రికా నిర్వహణ కానీ, అటు కథలు కానీ, నవలలు కానీ, నాటికలు కానీ, అనువాదాలు కానీ ఎనలేని సాహిత్య సేవ చేశారు. నిజంగా ప్రతాపరెడ్డి గారి కథలు చదివితే ఆనాటి 1930 నుంచి 1920, 40 మధ్య కాలంలో హైదరాబాద్ సంస్థానంలోని ప్రజల యొక్క జీవన స్థితిగతులు మొత్తాన్ని మనం ఒడిసిపట్టుకోవచ్చు. అంత అద్భుతంగా వాళ్ళు రాయడం జరిగింది. అట్లాగే గద్వాల నుంచి గొట్టిముక్కుల కృష్ణమూర్తి రవీంద్రనాథ్ రాసిన కథలను ఎన్నిటినో అనువాదం చేశారు. అంటే పాలమూరు జిల్లా కథా సాహిత్యం తెలంగాణ కథా సాహిత్యంలో ఒక అగ్రస్థానం కలిగింది. అట్లాగే అనువాదాలు కూడా 1932, 33 మధ్యకాలంలో అనువాద కథలు రవీంద్రుని కథలను అనువాదం చేయడం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. అట్లాగే ఆ కాలంలోనే ఈ యొక్క కొత్తపల్లి వెంకటరామారావు గారు కొత్త నాగల్ అనే కథను రాశాడు. ఆ కథ గుడక ఆ రోజుల్లో 1940 ప్రాంతంలో తెలంగాణ జీవితాన్ని ఆవిష్కరించింది. అట్లాగే తొలితరం కథకుడైన ముకురాల రామారెడ్డి గారు గుడక నిజంగా రామారెడ్డి గారి కథలు నిజంగా పాలమూరు యొక్క మట్టి వాసనను మనందరికీ పట్టిస్తాయి. అంత అద్భుతమైన వాళ్ళు రాసిన 4 కథలు కానీ ఆ 4 కథలు గుడక పాలమూరు యొక్క మట్టి తత్వాన్ని, అక్కడున్న మనుషుల యొక్క భాషను, యాసను, మాట తీరును అన్నిటినీ మనకు రికార్డు చేసి చూపించాయి. అట్లాగే యువభారతి నిర్వహణలో క్రియాశీలకమైన పాత్ర వహించి యువభారతికి అన్ని తానై సర్వస్వంగా నిలిచిన ఇరువెంటి కృష్ణమూర్తి గారు కూడా వారి ఇరువెంటి రచనల్లో కొన్ని కథలు రాశారు. పట్నబొల్లు, పంచాయతీ నెంబరు అనే కథలు ఉన్నాయి. ఇవి మొత్తం కూడా పాలమూరు నుంచి వచ్చి రైల్లో హైదరాబాదులో జీవించే మనుషుల యొక్క జీవితాలను వెతలుగా నిజంగా అద్భుతంగా వారు ఆ మాండలికాల్లో గొప్పగా చిత్రీకరించాడు. అట్లాగే పాలమూరు యొక్క పల్లెల్లో ఉండే భాషను కూడా రికార్డు చేశారు. ఇంకొక ప్రత్యేకంగా పాలమూరు నుంచి చెప్పుకోవాల్సింది నిజంగా తెలంగాణ భాషకు, యాసకు మారుపేరుగా నిలిచిన మా పాకాల యశోదారెడ్డమ్మ. నిజంగా వారి మా ఊరు ముచ్చట్లు అనే కథలు చదివినప్పుడు నేను పిహెచ్డీలో భాగంగా వారి కథల్లో భాషా విశేషాలని ఒక చాప్టర్ పెట్టుకున్నాను. భాషా విశేషాలని చాప్టర్ పెట్టుకున్నప్పుడు కొన్ని కథల్లో కొన్ని పదాలకు ఇప్పటికీ నాకు వాటికి అర్థాలు తెలుసుకోవడానికి నేను ఎన్ని పాటలు పడ్డాను. నిజంగా అంటే ఒక 100 ఏళ్ల క్రితం పాలమూరులో పిల్లలు ఆడుకునే ఆటలు, పాటలు, మాటలు, తినే తిండి, కట్టు బొట్టు ఇట్లా రికార్డ్ చేయడం చాలా అరుదైన విషయంగా మా ఊరు ముచ్చట్లు కథల్లో మనం చూస్తాం. అలాగే వారు ఆ తర్వాత అనంతరం స్వాతంత్రానంతరం జీవితాన్ని చిత్రించిన హెచ్చమ్మ కథలు కానీ, ధర్మశాల కథలు కానీ నిజంగా పాలమూరు యాసకు, భాషకు ఇవి గొప్ప తార్కాణాలుగా నిలుస్తాయి. ఇంకా పొలకంపల్లి శాంతాదేవి గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. వారు కూడా ప్రసిద్ధ నవల రచయిత్రి. వారి నవలలు ఎంత ప్రసిద్ధో దాదాపు వారు 100 కథలపై పైచిలుకు తీసుకురావడం జరిగింది. 5 కథా సంపుటాలు, 2 కథా సంకలనాలు తీసుకొచ్చారు. వారి కథలు కూడా ఈ యొక్క పాలమూరు జీవితాన్ని నిజంగా రికార్డు చేసిన కథలుగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కపలవాయి లింగమూర్తి కానీ, అలాగే పెంటమరాజు నరసింగరావు గారు కానీ, అలాగే వల్లప్రేటి బుచ్చారెడ్డి గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిజంగా అంత గొప్ప పరిశోధకుడు, అంత గొప్ప ఉపన్యాసకుడు మనం చాలా అరుదుగా చూస్తాం. వారి కథలు కూడా తీసుకువచ్చిన వాళ్ళు ఇక్కడ మన ముందున్న దినకరన్న వారి కథలు, వారి డాక్యుమెంటరీలో క్రియాశీలకమైన పాత్ర తీసుకురావడం జరిగింది. వారి కథలు కూడా మన తెలంగాణ జీవనాన్ని, పాలమూరు జీవనాన్ని చిత్రీకరిస్తాయి. అట్లాగే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన పెంటమరాజు నరసింగరావు నిజంగా శ్రీశ్రీ కవితా శీర్షికలతో ఒక కథా సంపుటి తీసుకురావడం చాలా అరుదైన విషయం. వీరు సబ్బుబిల్ల, అగ్గిపుల్ల, అరటి తొక్క అని ఇట్లా వివిధ పేర్లతో శ్రీశ్రీ యొక్క కవితా శీర్షికలతో ఓ కథా సంపుటి తీసుకొచ్చి తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ కవితా శీర్షికలతో ఓ కథా సంపుటి తీసుకొచ్చిన మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా తెలంగాణ అస్తిత్వాన్ని, పాలమూరు అస్తిత్వాన్ని
నిజంగా గొప్పగా చిత్రీకరించిన గడ్డిపూలు గురించి తెలవాలి. గడ్డిపూలు అనేది 1961లో వచ్చింది. ఆనాటి తెలంగాణ సామాజిక జీవితాన్ని, ఆనాటి అల్లకొల్లాలను, అలాగే పాలమూరులో ఉండే ప్రజల యొక్క జీవన స్థితిగతులను ఈ యొక్క గడ్డిపూలు అనే కథా సంకలనం తీసుకురావడం జరిగింది. ఇలా ఆ యొక్క గడ్డిపూలు కథా సంకలనం నుంచి, కసిరెడ్డి గారి నుంచి ఇట్లా దాదాపు నాకు తెలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 263 మంది కథకులు రావడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు 5,000 పైచీలకు కథలు రావడం జరిగింది. ఒక 70 కథా సంపుటాలు, అలాగే ఒక 36 కథా సంకలనాలు, ఇలా అరుదుగా పాలమూరు జిల్లా నుంచి చాలా అరుదైన, నాకు తెలిసి తెలంగాణ కథా సాహిత్యంలో ఎక్కువగా కథలు ఎక్కడి నుంచి వెలువడ్డాయని ఒకటి రికార్డు మనం ఒకటి పరిశోధనాత్మకంగా చూస్తే అది తప్పకుండా పాలమూరు జిల్లానే ఉంటుంది. ఆ యొక్క నిజంగా నేను 3 ఏళ్ళు నాకు నిద్ర లేకుండా నన్ను పాలమూరు కథపై 24 గంటలు తిప్పిన మా గురువరిలు నన్నమాస స్వామి గారికి, అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని, పాలమూరు యొక్క మట్టి తత్వాన్ని తెలుగు సాహిత్యానికి అందించిన ఈ యొక్క పాలమూరు కథా రచయితలందరికీ వినమ్రంగా నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన హైదరాబాద్ బుక్ ఫేర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుంటి గోపి గారు పాలమూరు జిల్లా కథా సాహిత్యాన్ని గురించి చాలా విస్తృతంగా ఉన్న సమాచారాన్ని మనకు క్లుప్తంగా అందించారు. బాగుంది, సమగ్రంగా చేసే ప్రయత్నం చేశారు. ఈ చివరి వక్తను నేను. పుస్తక స్ఫూర్తి అన్నది ఈనాటి ఈ వేదిక ఇచ్చిన మనకు అంశము. ఈ అంశంలో మనం చాలా నిత్య జీవితంలో పుస్తక పఠనాభిరుచి ఉన్న వాళ్ళు చాలా పుస్తకాలు చదువుతారు, చదవడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఆ రకంగా చూసినప్పుడు చాలా పుస్తకాలు మనం చదివాము, నేను కూడా చదివాను. వాటిల్లో ఒక పుస్తకాన్ని గురించి మాత్రం ఇప్పుడు ఈ వేదిక నుంచి నేను తెలిపే ప్రయత్నం చేస్తాను. బెంగుళూరు నాగరత్నమ్మ అనే పేరు బహుశా మీరు అందరూ వినే ఉంటారు. ఆమె ఎప్పటివారు దాదాపు 19వ శతాబ్దం చివరి పక్షం నుంచి 20వ శతాబ్దం మధ్య వరకు తన వైదుష్యంతో ఒక కర్ణాటక ప్రాంతాన్ని, తమిళనాడును, తెలుగునాడును బాగా ప్రభావితం చేసిన వ్యక్తి. నిజానికి దేవదాసి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఆమె. 4-5 సంవత్సరాల అంటే తల్లి చాలా శ్రద్ధగా ఆమెకు నేర్పించింది విద్యను. ఆ విద్య నేర్చుకునే క్రమంలో ఆమె సంస్కృతాన్ని నేర్చుకుంది, తెలుగు నేర్చుకుంది, తమిళం నేర్చుకుంది, కన్నడం నేర్చుకుంది. భాషలతో పాటుగా సంగీతాన్ని నేర్చుకుంది, నాట్యం నేర్చుకుంది. చిన్నప్పుడే దాదాపుగా 10 ఏళ్ల వయసు మించక ముందే ఆమె ఒక దేవాలయానికి వెళుతుంది. దేవాలయంలో పూజారి చదువుతున్న మంత్రాల్లో లోపాలని ఆమె గమనించి ఆయన నిలదీస్తుంది. నువ్వు ఇంత పిల్లవి, నీకేం తెలుసు అని ఆయన మాట్లాడినప్పుడు ఆ మంత్రాలని ఆమె చదివిన తీరు, నిర్దుష్టంగా ఆమె చదివిన తీరు ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. అటువంటి అసాధారణమైన జీవితం బెంగుళూరు నాగరత్నమ్మది. ఆ తర్వాత గురువులతో ఆమెకు, నిజానికి ఆమె ఆర్థిక సామాజిక పరిస్థితుల నేపథ్యంతోటి ఏ గురువులు ఆమెకు లభ్యం కాని పరిస్థితి అయినప్పటికీ కూడా గురువులను ఆశ్రయించి చక్కగా విద్య నేర్చుకుంటుంది. ముఖ్యంగా సంగీతం నేర్చుకుంటుంది, నాట్యం నేర్చుకుంటుంది. ఆమె మొదట నంజన్గూడ అనే కర్ణాటకలో మైసూరు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒక ఊరు, ఒక పట్టణం లాంటిది. అక్కడ నుంచి బయలుదేరి ఆమె మైసూరు వస్తుంది. మైసూరు నుంచి బెంగుళూరు వస్తుంది. బెంగుళూరు నుంచి మద్రాసు వస్తుంది. ఆనాడు అది మద్రాసు. అయితే ఆమె ఎక్కడ ఉన్నా కూడా తన పేరు బాగా అందరి దృష్టిలోకి వస్తుంది. ఆమె విద్వత్తు, ఆమెకు అనేక వేల కచేరీలు చేసింది. ఏ గురువుల వద్ద అయితే ఆమెను విద్య నేర్చుకుందో
ఆ గురువులే ఆశ్చర్యానికి లోనైనంత, అంటే సంగీత పరిభాషలో చెప్పాలంటే మనోధర్మం అంటారు. అంటే ఒక త్యాగరాజస్వామి ఒక కృతిని స్వరపరిచి లోకానికి అందించారు. ఆయన శిష్యులు ప్రశిష్యులు ఇంకా పాడుతున్నారు. అయితే ఆయన ఏ రాగంలో అయితే స్వరపరిచారో ఆ స్వరపరిచిన రాగం నియమాలకు మీరకుండా అతిక్రమించకుండా పాడినప్పటికీ ఒక్కో విద్వాంసుడు ఒక్కో ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంప్రొవైజేషన్ అంటారు. అంటే బాలమురళి పాడినప్పుడు, నేదునూరి కృష్ణమూర్తి పాడినప్పుడు, శ్రీపాద పాడినప్పుడు వారి వారి మనోధర్మం వల్ల చాలా గొప్పగా అనిపిస్తుంది కీర్తన ఒకటే అయినప్పటికీ. అట్లా బెంగుళూరు నాగరత్నమ్మ గారు పాడిన ఏ కీర్తనైనా కూడా అద్భుతంగా అలరించింది. ఆనాడు బెంగుళూరులో కానీ మైసూరులో కానీ చివరికి సంగీతానికి రాజధాని లాంటి కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి రాజధాని లాంటి మద్రాస్ నగరంలో ఆమె కీర్తనలు ఆలపిస్తుంటే గొప్ప గొప్ప విద్వాంసులు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. పిఠాపురం, చల్లపల్లి, ఇట్లా అనేక, బొబ్బిలి, వీళ్ళంతా కూడా ఈ రాజులు కూడా మద్రాసు నగరంలో నివాసాలు ఏర్పరచుకొని అక్కడ కూడా ఉండేవారు. అట్లాంటి సంస్థానాధిపతులు కూడా ఆమె కచేరీలు వినాలని తహతహలాడేవాళ్ళు. ఆ రాజాస్థానాల్లోని స్త్రీలు ఆమెతో స్నేహం చేయాలని తపన పడుతుండేవారు. అటువంటి మహా వైదుష్యం కలిగిన ఆ మహాతల్లి ఒక సందర్భంలో రాజమహేంద్రవరంలో గండపెండేర సత్కారం జరగడానికి ఆమెను ఆహ్వానిస్తారు. ఆ సభలో ఆమె పాల్గొంటున్నప్పుడు కవి సార్వభౌముడు అని బిరుదు పొందిన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు అక్కడ ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, ముద్దుపళని అనే కవి రాధికా సాంత్వనం అనే కావ్యం రాశాడు అని మాట్లాడినప్పుడు ఆమె తప్పనిసరి ఆమె వివరణ ఇస్తుంది. ముద్దుపళని అనేది ఒక స్త్రీ అండి, పురుషుడు కాదు అని చెప్తుంది. అప్పుడు ఒక దేవదాసి మీద చర్చ జరుగుతుంది. ప్రేక్షకుల్లో ఒకరు దేవదాసికి వేశ్యకు తేడా లేని విధంగా మాట్లాడతారు. అప్పుడు ఆమె ధిక్కార స్వరాన్ని వినిపించి, దేవదాసి అనేది సంగీతము, నృత్యము, నాటకము, కావ్యాలు ఇవన్నీ చదువుకొని ఒక దేవుడికి అంకితమయ్యి మేలుకొలుపు, మొదట సుప్రభాత సేవ నుంచి మేలుకొలుపు వరకు ఆ స్వామికి అర్చన చేసే, తన విద్యతో అర్చన చేసేది దేవదాసి. అది ఆమెను అంతగా మనము నిందాపూర్వకంగా చూడకూడదని ఒక హితవు చెప్తుంది ఆమె. ఆ తర్వాతి కాలంలో రాధికా సాంత్వనం గురించిన ప్రస్తావన రావడంతో దానికి ఆమె ఇదేమిటి అని వీరేశలింగం గారు రాసిన రాతల్లో ఆ ముద్దుపడని వేశ్యాన్ని సంబోధించడానికి కూడా ఆమె వ్యతిరేకిస్తుంది, తీవ్రంగా ఖండిస్తుంది. ఆ రాధికా సాంత్వనం అనే కావ్యాన్ని పరిష్కృత గ్రంథాన్ని సంపాదించి దాన్ని వావిళ్ళ వారి చేత ప్రచురింపజేసి ఆ రాధికా సాంత్వనాన్ని గురించిన, ఆ రాధికా సాంత్వన రచన, అట్లాగే ముద్దుపడని గురించిన ఒక ప్రజల్లో ఉండే ఒక అపోహల్ని తొలగించే విధంగా ఆమె ఒక అద్భుతమైన ఉద్యమాన్ని చేపడుతుంది. చివరికి సంగీతాన్ని, నాట్యం ద్వారా సంపాదించిన ఆస్తిని చివరికి ఆమె ఏం చేస్తుందంటే ఈ లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి, ప్రపంచానికి అందించిన కర్ణాటక సంగీత మూర్తిత్రయంలో ఒకరైన త్యాగరాజస్వామి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో తిరువయ్యారు వెళ్తుంది. తిరువయ్యారులో అక్కడ కావేరి నది తీరంలో దిక్కు లేకుండా పడి ఉన్న ఆ సమాధిని త్యాగరాజస్వామి, శొంఠి వెంకటరమణయ్య గారు త్యాగరాజస్వామి గురువు గారు, ఆ ఇద్దరు మహనీయుల సమాధులు, శిథిలమైపోతున్న సమాధులు, కావేరి పొంగితే అవి మునిగిపోతాయి, మునిగిపోతుంటాయి, మళ్ళీ తేలుతుంటాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ త్యాగరాజస్వామి సమాధికి తన సర్వస్వాన్ని ధారబోసి అక్కడ ఉండి ఎంతో వ్యతిరేకతను, ఈమె ఏమిటి కట్టించేది ఏమిటి త్యాగరాజస్వామి వారికి అని అన్నా కూడా ఆ వ్యతిరేకతను కూడా ఎదుర్కొని ఆమె ఆ మహనీయుడికి నిర్మించిన అద్భుతమైన ఆ సమాధి వల్ల ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కొన్ని 100 సంవత్సరాల పైబడి 150 సంవత్సరాలుగా కూడా భారతదేశంలో నలుమూలల్లో ఉండే సంగీత విద్వాంసులు జనవరిలో త్యాగరాజస్వామి జయంతి ఉత్సవానికి అక్కడికి వెళ్ళి ఆ కీర్తనలు ఆలపించి ఆ మహా విద్వాంసునికి, ఆ త్యాగ బ్రహ్మకు నివాళి అర్పిస్తారు, సంగీతపరంగా నివాళి అర్పిస్తారు. అటువంటి ఈమె నాగరత్నమ్మ గారు
చాలా తక్కువ స్థాయి నుంచి కష్టపడి అసాధారణమైన రీతిలో సంగీతాన్ని నృత్యాన్ని నేర్చుకొని ప్రపంచాన్నంతటిని కదిలించి ఇవాళ కూడా చిరస్మరణీయులైంది. అటువంటి ఈ త్యాగరత్న అనే పేరుతో ఈ గ్రంథం వెలువడింది. ఈ గ్రంథాన్ని మలయూరు గురుస్వామి గారనే ఒక ఆచార్యుడు రాశాడు కన్నడంలో. ఆయన కన్నడంలో గొప్ప కవి, గొప్ప రచయిత, గొప్ప విమర్శకుడు, పరిశోధకుడు, గొప్ప ఆచార్యుడు. ఆ గ్రంథాన్ని తెలుగులోకి రంగనాథ రామచంద్రరావు అనే రచయిత అనువాదం చేశాడు. ఈ పుస్తకము ఈ రకంగా అంటే మలయూరు గురుస్వామి గారు గొప్ప పరిశోధన చేసి ఆ పుస్తకాన్ని అందించకపోతే బెంగుళూరు నాగరత్నమ్మ అనే ఒక విదుషీమణి చరిత్రను, గొప్పదనాన్ని ఈ తరానికి, భావితరాలకు అందించే అవకాశమే లేకుండా ఉండేది. ఆయన కన్నడంలో అందించిన పుస్తకాన్ని తెలుగులోకి తీసుకురావడానికి రంగనాథ రామచంద్రరావు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయమైంది. కారణం ఏమిటంటే రంగనాథ రామచంద్రరావు స్వతంత్ర రచనలు చేశాడు, నవలలు రాశాడు, కథలు రాశాడు. అనేక భాషల నుంచి, ముఖ్యంగా కన్నడం నుంచి ఎన్నో రచనలు తెలుగులోకి అనువాదం చేశాడు. ఆ అనువాద పరంపరలో ఈ త్యాగబ్రహ్మ, ఈ త్యాగరత్న గ్రంథాన్ని ఆయన తెలుగులోకి అందించడంలో ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రాన్స్లేషన్ లాస్ అని అంటారు. అంటే ఒక భాషలో నుంచి ఒక గ్రంథాన్ని ఇంకొక భాషలోకి, అంటే మూల భాషలో నుంచి లక్ష భాషలోకి అనువాదం చేసేటప్పుడు ఏమాత్రము ఆ మౌలికత, ఆ ముఖ్యమైన అంశాలు దెబ్బతినకుండా యథాతథంగా తీసుకురాగలగడం అనేది గొప్ప విద్య. నిజానికి భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అట్లా అనువాదాలు రావడం అనేది చాలా అరుదు. కారణం ఏమిటంటే మనకు ముందు ఉదాహరణకు ఒరియాలో ఒక పుస్తకం వస్తుంది, ఒరియాలో నుంచి ఇంగ్లీష్లోకి వస్తుంది, ఇంగ్లీష్లో నుంచి మళ్ళీ తెలుగులోకి వస్తుంది. ఇట్లా ఆ భాషలో నుంచి 2 భాషలు గడిచి ఇంకో భాషలోకి వచ్చేటప్పుడు చాలా లాస్ అంటాం కదా. ఆ నష్టం జరగకుండా ఈ రంగనాథ రామచంద్రరావు గారు ఆయన కన్నడంలో నుంచి తెలుగులోను కన్నడంలోను సమానమైన ప్రజ్ఞ ఉన్నవాడు కాబట్టి అనువాద నష్టం లేకుండా అద్భుతంగా ఆ గ్రంథాన్ని మనకు అందించారు. తెలుగు పాఠకులకు బెంగుళూరు నాగరత్నమ్మ గారి గొప్పదనం ఇవాళ తెలుసుకోవడానికి ఆ గ్రంథం చేయడం ఎంతో ముఖ్యంగా ఉంది అని చెప్తూ, ఈనాడు అనుకున్న సమయానికి మనం ఈ సెషన్ని, ఈ వేదికలో ఈ పుస్తక స్ఫూర్తి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఒక అవకాశం కల్పించిన హైదరాబాద్ బుక్ ఫెయిర్ వారికి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమాన్ని ముగించనున్నాం.